కవితక్క కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్. టీఆర్ఎస్ఆ? ఇది పాత టీఆర్ఎస్ కాదు, కొత్త టీఆర్ఎస్. అదే తెలంగాణ రాష్ట్ర సేన. ఓహో, పాత సెంటిమెంట్ పేరుతో కొత్త పార్టీ అన్నమాట. కవితక్క మాట్లాడుతూ తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఆ కేసీఆర్ లేడు అని చెప్పేసి విమర్శించింది. కేసీఆర్ బాబు ఉన్నాడు కదా. ఈ కాంగ్రెస్ ఈ రాక్షస పాలనలో తెలంగాణ ప్రజల యొక్క ఇళ్లను కూలగొట్టినప్పుడు, ఈ తెలంగాణ రైతుల మద్దతు ధర లేక యూరియా కొరత వల్ల గోసపడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలే? ఎందుకంటే అతను ఆత్మ లేని కొత్త కేసీఆర్ అని చెప్పేసి విమర్శించింది. ఎస్, ఇది కరెక్టే. కానీ కేటీఆర్ ఉన్నాడు కదా. అసలు కేటీఆర్ చాలా చిన్నవాడు, అతనికి ఏం తెలియదు అని చెప్పేసి కూడా విమర్శించింది. అవునా? పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి అంటాడు ఇండియా పాక్ లెక్క తెలంగాణ ఆంధ్రని విడగొట్టరని అన్నప్పుడు ఒక్క బీజేపీ ఎంపీ తెలంగాణ వాళ్ళు ఎందుకు మాటలని చెప్పేసి ప్రశ్నించింది. సరే కానీ కవితమ్మ యొక్క మేనిఫెస్టో చెప్పు. అది మేనిఫెస్టో మాత్రమే కాదు, 5 పాయింట్స్తో కూడిన పంచజన్యం. అది తెలంగాణలో ప్రజలందరికీ ఉచిత వైద్య, ఉచిత విద్యం, రైతే రాజుతో పాటు తెలంగాణలో యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందంట. దాంతో పాటు సామాజిక న్యాయం కోసం కొట్లాడుతుంది. ఇవే 5 ఆ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్. ఫస్ట్ 3 అయితే బాగున్నాయి, మిగతా 2 అంటే కొంచెం కష్టమే. కవితక్క సభ సక్సెస్ అయింది, స్పీచ్ బాగుంది, మేనిఫెస్టో బాగుంది, అంత బాగుంది. కానీ ఇంటి పేరు పాత పార్టీ పేరు కాకుండా కొత్త పేరు కొత్త పార్టీతో వస్తే బాగుండు. మరి మీ అందరికి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.